Welcome to Dial View. సాంప్రదాయవాదులు, సంస్కారవంతులు, మర్యాదస్తులు దయచేసి ఈ వీడియో చూడకండి. సర్ఫ్ ఎక్సెల్ వేసి మరియు ఉతకాలని డిసైడ్ అయ్యాను కనుక. మనోభావాలు ఖచ్చితంగా గాయపడతాయి కనుక. ఇదే మొదటి, ఇదే చివరి ప్రమాద హెచ్చరిక అనుకొని స్కిప్ చేయండి. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మనలో కొందరి నిర్లక్ష్యాన్ని, మనలో కొందరి బాధ్యతారాహిత్య ప్రవర్తనను బండకేసి కొట్టబోతున్నాను కనుక. తొక్కిసలాటలు గుణపాఠాలు నేర్పుతున్నా, పోతున్న ప్రాణాలు పోకుండా లాగి లెంపకాయలు కొడుతున్నా సరే దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉంటున్నారే, ఆ కొందరి ప్రవర్తనను, ఆ కొందరి దరిద్రపు ప్రవర్తనను చాకిరేవు పెట్టబోతున్నాను కనుక. మర్యాదస్తులు, సంస్కారవంతులు, అన్నింటికీ మించి సున్నిత మనస్కులు ఎవరైనా కనుక ఉంటే దయచేసి పక్కకు వెళ్ళి ఆడుకోవాలని అభ్యర్థన. తమిళనాడు తొక్కిసలాట నుంచే ఆరంభిస్తాను. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత నటుడు విజయ్ మీటింగ్లో జరిగిన తొక్కిసలాటలో 40 మంది చనిపోతే అందులో 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు, ఇంకా 20 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మరణంతో యుద్ధం చేస్తున్నారు. శవాల దిబ్బలు, విషాద దృశ్యాలు, ఆర్తనాదాలు యావత్ దేశాన్ని కదిలించాయి, కుదిపేశాయి. అయ్యో పాపమంటూ మొబైల్స్ చూస్తూ కొందరు, టెలివిజన్ సెట్ల ముందు కూర్చొని మరికొందరు, సోషల్ మీడియాలో ఆర్ఐపి పోస్టులు పెట్టి ఇంకొందరు ముక్కులు చీదారు. అంతే, అయిపోయింది. 2 రోజులకు కరూర్ తొక్కిసలాట వార్తాపత్రికల్లో కనిపించదు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వినిపించదు, అడపాదడపా సోషల్ మీడియాలో ఉంటుంది. అంతే. ఇక్కడ తప్పు ఎవరిది? మీటింగ్ పెట్టిన నటుడు విజయ్దా? ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయిన ప్రభుత్వం పోలీసులదా? లేక మందకు మందలుగా జనం వచ్చి పడతారని తెలిసినా సరే వేలం వెర్రితో, హద్దులు దాటిన అభిమానంతో చిన్న పిల్లలను కూడా తీసుకుని మీటింగ్కు వెళ్ళిన మృతులదా? విపరీత వ్యక్తి పూజలతో వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో పడి అయ్యా మమ్మల్ని కాపాడండి, బతికించండి సార్ అంటూ వేడుకుంటున్న బాధితులదా? ఎవరిది ఇక్కడ తప్పు? నిలదీసే దమ్ముందా? అంతకు ముందు తప్పు ఎవరిదో ఆలోచించే తీరిక ఉందా? ఇప్పుడు కాస్త వెనక్కు వెళదాం. ఈ ఏడాది జూన్లో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట గుర్తుకుందా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు గెలిచిందంటూ చిన్నస్వామి స్టేడియం వద్ద ఈవెంట్ పెడితే క్రికెట్ ఫీవర్తో బాధపడే వేలాది అభిమానులు, కోహ్లీని చూడకపోతే చచ్చిపోదామనుకునేటువంటి వేలాది పిచ్చ అభిమానులు ఎగేసుకొని పోతే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ DNA ఎంటర్టైన్మెంట్, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహానికి 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే 50 మంది హాస్పిటల్స్లో చికిత్స తీసుకొని బతికారు. ఇక్కడ ఎవడిది తప్పు? బొంగులో క్రికెట్, బొంగులో విజయోత్సవ ర్యాలీలు, బొంగులో అభిమానం. తొక్కిసలాటలో చచ్చిపోయారు కదరా మీ సైకో అభిమానం వల్ల. ఎవడిదిరా ఇక్కడ తప్పు? కాలేజీలు ఎగ్గొట్టి ఎవడెళ్ళమన్నాడు? ఉద్యోగాలకు లీవ్ పెట్టి ఎవడు పొలోమంటూ ఎగేసుకొని పొమ్మన్నాడు? తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆ కోహ్లీనో మరో ఆటగాడినో చూసేందుకు ఎవడు ఎగేసుకొని వెళ్ళమన్నాడు? పోయి ఇలా కుక్క చావు ఎవడు చావమన్నాడు? పేగుబంధం మట్టి దిబ్బలోకి పోతే గుండెలు పగిలేలా తల్లిదండ్రులు సమాధి మీద పడి ఏడుస్తున్న దృశ్యాలు గుండెను మెలితిప్పేశాయి కదా. ఎవడు తెచ్చిస్తాడు పోయిన ప్రాణాన్ని? ఎవడు తీరుస్తాడు ఆ తల్లిదండ్రుల గుండె కోతను? ఎన్ని కోట్ల నష్టపరిహారాలు, ఎన్ని క్షమాపణలు తిరిగి తీసుకొస్తాయి తొక్కిసలాటలో పోయిన ప్రాణాలను? మీలో ఎవరికైనా సరే సమాధానం చెప్పే దమ్ముందా? అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఉతుకుడు ఇంకా మిగిలే ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కూడా ఇంకా కళ్ళ ముందే ఉంది కదా. పుష్ప 2ను అందరికన్నా ముందు మనమే చూసేయాలనేటువంటి అతి ఉత్సాహం ఏం చేసిందో గుర్తుకుంది కదా. తొక్కిసలాటలో ఓ మహిళ అక్కడికక్కడే విగతజీవిగా మారితే 2 నెలల పాటు కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే కానీ పిల్లాడు బతకలేదు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసి ఉండవచ్చు, నిజమే. కానీ మృతురాలి కుటుంబాన్ని అక్కడకు వెళ్ళమని చెప్పిందెవడు? ఫస్ట్ డే ఫస్ట్ షోకు కిక్కిరిసిపోయి జనం ఉంటారనే ఇంకిత జ్ఞానం కూడా ఉండదా?
భర్తకు అప్పటికే సర్జరీ అయిందట, పిల్లాడికి ఆస్తమా అట, మృతురాలికి కూడా ఆరోగ్యం అంతంత మాత్రమేనట. అయినా సరే మృత్యువు వాళ్లను మింగేసేలా చేసింది. కామన్ సెన్స్ను చంపేసిన సైకో అభిమానం వల్లే కదా ఇదంతా. సినిమా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, మేనియాలో ముంచేస్తారు, ఎందుకంటే వాళ్ళది వ్యాపారం. అయినా సరే మనకు సోయి ఉండక్కర్లే. సినిమా నటులను చూడకపోతే, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఏం పోతుంది? ఇప్పుడు ప్రాణాలు పోయాయి కదా, అయినా కూడా బుద్ధి రాదా? ఏ హీరో, ఏ హీరోయిన్, ఏ తెగ బలిసిన దర్శక నిర్మాతలు తెచ్చిస్తారా మీ ప్రాణాలను చెప్పండి? సమాధానం చెప్పే సత్తా ఉందా? పుష్ప ఏంటండి? ఇదండి బ్రాండ్. పుష్ప ఎవరు? ఇది బ్రాండ్ అంటే హోల్సేల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకొకసారి పుష్పతో కంపేర్ చేయకండి, ఇది నేను వార్నింగ్ ఇస్తున్నా. 2015లో వచ్చిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది మృతి, 52 మంది గాయాల పాలయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చ ఇంతమందిని బలి తీసుకుంది అనేది ప్రతిపక్షాలు చేసే బలమైన ఆరోపణ. ఇది రాజకీయం, అరాచక రాజకీయం కనుక ఎవరికి తోచినట్లు వాళ్ళు అంటూ ఉంటారు, ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఎవడు తెచ్చిస్తాడ్రా బాబు ఆ 29 మంది ప్రాణాలను? గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఒకే దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. ఇదే ఏడాది జనవరి తొలి వారంలో తిరుమలలో తొక్కిసలాట. శ్రీవారి దర్శనానికి టోకెన్లు తీసుకోవటం కోసం ఎగబడితే 6 చనిపోతే దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. నిజానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది అనేది ఓ వాదన. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మాత్రమే కాకుండా కూటమి సర్కార్ పరువు పాతాళ గంగలో కలిసిపోతుందనే భయంతో అసలు మృతుల సంఖ్యను దాచిపెట్టారు అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ టాక్ అట. ఇది నిజమా కాదా అనేది ఆ తిరుమలపై ఉంటాడు అని చెప్పే శ్రీనివాసుడే చెప్పాలి. సరే, నష్టపరిహారం ఇచ్చారు, సరే. గోవిందా అంటూ గాల్లో కలిసిపోయినటువంటి ఆ అమాయక ప్రాణాలను ఎవడు తెచ్చిస్తాడు? ఎవడు తిరిగి తీసుకొస్తాడు? శ్రీ వెంకటేశ్వరుడా, సీఎం చంద్రబాబా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణా, లేక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడా, లేక ఇతర అధికారుల బాధ్యుల? క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. తిరుమలలో అయినా కుంభమేళాలో అయినా ఎందుకంత తొందర, ఎందుకంత అతి, ఎందుకింత వేలం వెర్రి? దేవుడు సర్వాంతర్యామి అంటారు కదా, అలాంటప్పుడు పుష్కరాల్లో, కుంభమేళాలో, వైకుంఠ దర్శనాలకు తప్పనిసరిగా పోవాల్సిందేనా? అలా పోతేనే దేవుడు వరమిస్తాడా, కరుణిస్తాడా? మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ ప్రశ్నిస్తున్నా, ఎవడిది ఇక్కడ బాధ్యతారాహిత్యం? ఎవడిది వేలం వెర్రితనం? ఎవడిది సైకోయిజాన్ని బీట్ చేసే అభిమానం? మీది కాదా? మనలో కొందరిది కాదా? తొక్కిసలాటలో కుక్కచావులు చస్తున్నా, బతకాల్సిన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సరే ఇక మారరా? రేయ్, మిమ్మల్ని నేను నిలదీస్తున్నా, అడుగుతున్నా, మీరిక మారరా? థింక్ వన్స్.